久了啊？没有来3次而已了。走喽。我们一起走。他是谁？我不知道嘞。为什么还会在里面呢？ఏంటి దీని వెనక వాడుస్తున్నాడు? వీడు చాలా మంచివాడు కదా. 真的不知道。我跟你讲，我不你们在做什么。你不要这样，我真的不知道。不理你，走啊！不要嘞。బాత్రూమ్ లో ఏదేదో జరుగుతోందయ్యా. అదేంటో కనిపెడదాం. ఏంటి సార్ ఇక్కడికి వచ్చి నించున్నారు? సార్ వచ్చి కూర్చోండి. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఏంటి సార్ ఫీల్ అవుతున్నారా? మళ్ళీ నేను ఫ్లాష్ బ్యాక్ చెప్తానని భయపడుతున్నారా? నేను నోట్ తెరవను సార్, వచ్చి కూర్చోండి సార్. కాదమ్ము, ఇది వేరే మ్యాటర్. నువ్వు వెళ్ళు. నాతో చెప్పరా సార్? మీ బాధ నాతో పంచుకోరా? వాటా ఉంది. అద్గది తనకు తానుగా మేక వెళ్ళి సింహం నోట్లో తలదొరిచిపోతుంది. ఇప్పుడు చూడు. ఇప్పుడు నన్ను మేకని చూడమంటారా, సింహాన్ని చూడమంటారా? ఏం మాట్లాడకుండా అక్కడ చూడు. ఏంటి సార్ సమస్య ఏంటి? నీ సిస్టర్ శ్రీ ఉంది కదా, సమస్య తనకే. ఆవిడకేమైంది? ఇప్పుడు నువ్వు ఇలా సడన్గా అడిగితే నేను ఏమని చెప్పనమ్ము. ఆలోచిస్తున్నాడు. తనకు అమ్మలేదు, నాన్న మాత్రమే ఉన్నాడు. చాలా హుషారుగా ఉండేది. ఒకరోజు ఉన్నట్టుండి స్పృహ తప్పింది తనకి. డాక్టర్ చూసి తనకి క్యాన్సర్, ఆపరేషన్ చేస్తేనే బతుకుతుందన్నారు. శ్రీ సిస్టర్కి క్యాన్సరా? అవును. సమయానికి చిల్లి కావలేదు. ఎంత ఖర్చు అవుతుంది? 1 లక్ష దాకా అవుతుంది. ఒక్క నిమిషం సార్. సార్ ఇదిగోండి సార్, ఈ 1,00,000 రూపాయలు తీసుకోండి. సిస్టర్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఎంత కావాలన్నా ఇస్తాను. ఈ రుణం ఎలా తీర్చుకుంటానో ఏమో. అందరికీ బుర్రలో తెలివి ఉంటే నీకు ఒళ్ళంతా తెలివేరా. ఎలారా? నీ వల్ల మటుకే అవుతుంది. అదేంటోరా, తెలివితో కోళ్ళంతా నీ దగ్గరికి వస్తున్నారు. నువ్వు సూపర్ మామా. ఏంటి అమ్ముకాడితో నువ్వేమన్నావు? నేనేమన్నాను? వాడితో ఎందుకు అలా అన్నావు? నాకు క్యాన్సర్ అన్నావట. నీకు క్యాన్సరా? ఎప్పుడొచ్చింది? యాక్ట్ చేయకురా. మా మావి కొడుకుని కాదని నేను నీతో వచ్చేసానా? అది కూడా చెప్పేశాడా? వాడి దగ్గర ఎంత కొట్టేశావు? ఏం మార్చలేదు, ఊరికే ఒక కథ చెప్పాను. నా టాలెంట్కి 1 లక్ష ఇచ్చాడు, అప్పుగానే అనుకో. అప్పో సొప్పో నా కోసమేగా ఇచ్చాడు. ఇవ్వు. శ్రీ వదులు. తిరుగు. లోపల చేపెడతాడు. ఏంటి సిస్టర్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారు? క్యాన్సర్ ఎలా క్యూర్ అవుతుంది? అమ్ము ముందు ఈ డబ్బు లోపల పెట్టు. నాకు క్యాన్సర్ లేదు. ఎవరేం చెప్పినా నమ్మేయడమే. ఆరోగ్యం బాగలేదని ఎవరైనా అబద్ధం చెప్తారా చాచా? చెప్తారు. ఒకవేళ అలా అన్నా నువ్వు నమ్మకూడదంతే. అది నీకు అర్థమయ్యేందుకే సుజీవి నాటకం ఆడాడు. ఏంటి సార్ నాటకం ఆడారా? పోను సినిమా కూడా చూస్తావులే.